సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కాజీపల్లి పారిశ్రామికవాడలోని అరోరా లైఫ్ సైన్స్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. MB2 బ్లాక్ లో రియాక్టర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. 2 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పుతున్నారు ఫైర్ సిబ్బంది. మంటలు చుట్టుపక్కలకు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇక దీనిపై మరిన్ని వివరాలు శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, అగ్ని ప్రమాదం ఎలా జరిగింది? అక్కడ ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? సంగారెడ్డి జిల్లాలోని జిన్నారం మండలం కాజీపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో తెల్లవారుజామున 4:30-5 గంటల ప్రాంతంలో అరోరా లైఫ్ సైన్స్ ఇండస్ట్రీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. MB2 బ్లాక్ లో రియాక్టర్ పేలడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. 2 ఫైర్ ఇంజన్లతో కొద్దిసేపటి క్రితం వరకు కూడా సిబ్బంది శ్రమించి మంటలను పూర్తిగా చల్లార్చారు. ప్రస్తుతం అయితే ఏదైతే శిథిలాల కింద ఎట్లాంటి ఎవరు అంటే ఈ మొత్తం అగ్ని ప్రమాదంలో ఎవరు చనిపోలేదు, ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదంటూ కూడా ఆ కంపెనీ సిబ్బంది తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఈ తెల్లవారుజామున జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో 2 రియాక్టర్లు అంటే ఈ రియాక్టర్లలో భారీగా ఏదైతే కెమికల్స్ ని ప్రాసెస్ చేస్తున్న క్రమంలో వాటికి ఒత్తిడి పెరిగి పేలుతున్నట్టు కూడా చెప్తున్నారు. సో దీని పక్కనే ఉన్న మరో 2 రియాక్టర్లు పేరుంటే భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకునేది. సో కొంత ఏదైతే ఈ 2 రియాక్టర్లు పేలడంతోనే దాదాపు 1 కిలోమీటర్ మేర దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. ఆ రియాక్టర్లలో ప్రాసెస్ చేస్తున్నటువంటి కెమికల్స్ కూడా వాటికి సంబంధించినటువంటి ఫ్యూమ్స్ అన్ని కూడా చుట్టుపక్కల ప్రాంతాలకు చేరి విపరీతమైనటువంటి ఏదైతే పొల్యూషన్ స్మెల్ అయితే వచ్చినట్టు కూడా స్థానికులు చెప్తున్నారు. దీంతో జనం ఇబ్బందులు పడ్డట్టు కూడా చెప్తున్నారు. ఈ పారిశ్రామిక ఏదైతే ఈ పరిశ్రమ ఇంకా దాదాపు అటవీ ప్రాంతంలోనే ఉంటుంది. కిలోమీటర్ మేర ఎలాంటి గ్రామాలు కూడా లేకపోవడంతో కొంత ప్రమాదం తప్పింది. కానీ మరో రియాక్టర్ కానీ ఈ మంటలు వ్యాప్తి చెందుంటే భారీ అగ్ని ప్రమాదమే చోటు చేసుకున్నట్టు కూడా స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మొత్తం మంటలని ఫైర్ సిబ్బంది ఆర్పేటువంటి పరిస్థితి ఉంది. సో ఇట్లాంటి ఘటనలు ప్రధానంగా ఏదైతే తెల్లవారుజామున సిబ్బంది నిద్రమత్తులో ఉండడంతో ఏదైతే ఆ ప్రెషర్ పెరిగినప్పుడు వాటిని తగ్గించకపోవడము, వాటిని మెయింటెనెన్స్ సరిగా చేయకపోవడం వల్ల ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతాయి. రియాక్టర్లు కూడా కొంత నాణ్యత లోపంతో ఉండడం కావచ్చు, వాటిన్నిటిని సరిగా మెయింటైన్ చేయకపోవడం, ఏదైతే సేఫ్టీ ప్రికాషన్స్ సరిగా తీసుకోకపోవడం వల్ల ఇట్లాంటి అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటారు కూడా ఆ స్థానికులు చెప్తున్నారు. రెగ్యులర్ గా ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతుండడంతో రియాక్టర్లు పేలడం సర్వసాధారణం అయిపోయింది. ఇండస్ట్రియల్ ఏరియాలో రియాక్టర్లు పేలిన ప్రతిసారి కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లోకి దట్టంగా పొగలు కమ్ముకోవడంతో పాటు ఈ సాధారణ మంటలు కాకపోవడం, ఈ పూర్తిగా రసాయనాలతో వెలువడినటువంటి పొగలు రావడంతో వారంతా కూడా జనం ఇబ్బందులు పడుతుంటారు. ఈ పొగలను ఏదైతే ఈ రసాయనాలకు సంబంధించినటువంటి మంటలు వ్యాప్తి చెందినప్పుడు రియాక్టర్లు పేలినప్పుడు వచ్చే వాసనలు కూడా ఘాటుగా ఉండడం, అవి ఆరోగ్యాలపైన పూర్తిగా ఏదైతే ఆరోగ్యాలు దెబ్బతీసే పరిస్థితి ఉంటుందంటే కూడా స్థానికులు వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా పరిశ్రమల యాజమాన్యాలు వీటిపైన ఏదైతే రియాక్టర్లను ఎప్పటికప్పుడు సరి చూసుకోవడం కావచ్చు, వాటిపైన తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే మంటలు పూర్తిగా ఆర్పేశారు. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.